వరకు తగలబడతారు తప్పించి ఉమ్, మిగతా వాటికి అంటుకోదు. అదే ఆ కొట్టేది వాటి మధ్యలో కొట్టకూడదు అసలు. అదే అది సంథింగ్ ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు. ఉమ్, చచ్చిపోయిన వాళ్ళు అన్నా చెప్పలేరు, ఇంకా వాళ్ళే బ్రతుకున్నటువంటి వాళ్ళకి తెలియదు. ఉమ్, ఉమ్. సమస్య అక్కడ. అంటే ర్యాపిడ్ సీసీ వల్ల క్యామ్స్ కూడా ఉండేటట్టు సెట్ చేయాలి. సీసీ క్యామ్స్ ఉండేటట్టు సెట్ చేసి ఇక పైన ఉమ్, ఈ ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు కూడా ఉమ్, ఎక్కడికక్కడ కాకుండా అవసరమైతే ఒకే చోట అన్ని పెట్టుకోమనాలి తయారీ. ఉమ్, ఉమ్, పెట్టుకుని అక్కడ ఒక 100 ఎకరాలు 200 ఎకరాల్లోనూ ఉమ్, ఎకరానికి ఒకటి పెట్టుకుని ఆ ఎకరం మధ్యలో అవును పెట్టుకునేట్టు, ఉమ్, ఆ చుట్టూతా కూడా ఈ వాటర్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టుకునేటట్టు పర్మిషన్ ఇవ్వాలి. ఉమ్, అప్పుడు సెట్ అవుతుంది. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్ గా స్పందించి అక్కడ స్పాట్ కు రావడం, బాధ్యతగా వెళ్ళారు. అంటే ఆయన హయాంలో ఇది రెండోది ఒక రకంగా, అవును. ఇది రాజకీయ అది ఒకటి దాంట్లో రాజకీయం చూడడానికి అది లేదు. లేదు. అవును కాకపోతే ఏంటంటే నాకు అందులో నవ్వు అనిపించిందల్లా, ఇంకోసారి ఇట్లాంటి జరగాలంటే భయపడేటట్టు చూస్తానని. ఉమ్, ఉమ్, ఆ స్టేట్మెంట్లు అనవసరం. ఉమ్. బేసిక్ గా ఇదేమి ఉద్దేశపూర్వకంగా అంటే ఈ పరిశ్రమలు అయితే మూసేయలేరు కదా, కంప్లీట్ గా అవసరం కదా. పరిశ్రమలకి ఇప్పుడు ఏదైనా సరే ఒకటబ్బా, రేపటి రోజున జరగబోయేదానికి మన పాలసీలో విజన్ ఉండాలి. ఉమ్, రేపు దీపావళి వస్తుంది, ఉమ్, ఏమయ్యా మనకి ఆయన 40 ఏళ్ల అనుభవం ఉన్నాడు, తెలియదు ఎక్కడెక్కడ తయారు చేస్తారు. అదే కదా. ఉమ్, ఆ జిల్లాల కలెక్టర్ని కూర్చోబెట్టి ఆయన మాట్లాడారా? ఉమ్, రోజు ఈయన మీడియాతో జనంతో మాట్లాడే ఉపన్యాసాలన్నీ కూర్చుని అధికారులు కలెక్టర్కి ఇస్తున్నారు రివ్యూలు. ఉమ్, ఉమ్. దీని మీద ఏం రివ్యూ చేశారు ఈయన?